ప్రెసిడెంట్ హేమ గారిని ఊదర్ కొట్టడమే ఎజెండాగా పెట్టుకుని ఈ షో ఒప్పుకున్నాడు మన ప్రదీప్. ఇతనికి వచ్చింది ఒక డౌట్. పాపం వెళ్ళి హేమ గారిని అడిగారు. అంటే ప్రదీప్ ని పాపం అన్నట్లే హేమ గారిని. ఎందుకు అనుకున్నారా? ఇప్పుడు చూడండి. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ హేమ గారు అండ్ ప్రదీప్. నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవద్దు. జోకుకి బాంబుకి పోలిక ఏంటి? ఏమో అంటే రెండు కరెక్ట్ గా వేస్తే సూపర్ గా పేలుతాయి. ఇటు రానన్నా పేలేవి అవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ లైక్ యువర్ దౌడా. అంటే నీకు జోక్ అర్థం కాలేదా? అర్థం కాదు తమ్ముడు, వ్యర్థమైంది. నాకు ఒక విషయం చెప్పు, నీకు ఇంతవరకు ఏ అమ్మాయి పడలేదు కదా? How do you know my problem? You have special powers అయితే. నువ్వు వేసే కుళ్ళు జోకులు పవర్ కి మన కామెడీ క్లబ్ కి ఆడియన్స్ గా రావడానికి కూడా లేడీస్ ఒప్పుకోవట్లేదు. ఓహో నాకు అర్థమైంది. నా ప్రాబ్లం అదా. అందుకే ఎందుకో నేను నవ్వితే నవ్వుతున్నారు, హాయ్ అంటే హాయ్ అంటున్నారు, సెకండ్ ఇస్తున్నారు, మాట్లాడుతుంటే ఎందుకో లేచి వెళ్ళిపోతున్నారు ఫోన్ అని చెప్పి. ఇప్పటికైనా నీకు అర్థమైనందుకు సంతోషంగా ఉంది. కాదక్క, ఇప్పుడు అమ్మాయిని పడేయాలి. సో అమ్మాయిని పడేయాలంటే నేనేం చేయాలి? ఎస్ కమ్ ఆన్ టెల్ మీ. చాలా సింపుల్ తమ్ముడు, ఏం లేదు. నువ్వు నవ్వు, అమ్మాయి నవ్వించు. నేను నవ్వగలను, కానీ అమ్మాయి నవ్వించడం నాకు రాదు. ఎలా? హౌ? అడ్వైస్ ఐ వాంట్ అడ్వైస్. నీది ఒక ఇంటర్నేషనల్ సమస్య, దానికి నేను ఒక అడ్వైజింగ్ కమిటీ మెంబరు. హే నీదేదో నువ్వు చూసుకో. ఓ పని చేస్తానక్క, నా మీద నేను జోక్ వేసుకుంటే నువ్వు ఎదవ అనుకుంటుంది, ఆవిడ మీద వేస్తే సచ్చినోడు అనుకుంటుంది, ఆవిడ పక్క మీద వేస్తాం, పనికి మళ్ళోడు అనుకుంటుంది, పై వాళ్ళ మీద వేసుకుంటాం, పాపిస్తాడు అనుకుంటుంది. మరి ఏం చేయాలి? ఎవరి మీద జోక్ వేయకపోతే జోక్ ఎలా అవుతుంది? నా బుర్ర ఎందుకు దొబ్బుతుంది? నేను ఇప్పుడు ఏం చేయాలి? ఐ వాంట్ గర్ల్ ఫ్రెండ్. హౌ షుడ్ ఐ ఇంప్రెస్ అమ్మాయి? ఈ జన్మకి నా జీవితం ఒంటరి జీవితం అనుకో సరిపోతుంది. సర్వస్వం నువ్వే అనుకునే నాకు నువ్వు నన్ను ఒంటరి వాడిని అంటావా? దీపు కోపం వచ్చిందా? నాతో మాట్లాడవా? నీకు అసలు అర్థం కాలేదు. అసలు నీకు ప్రాబ్లం అర్థం కాలేదు. నీ మీద లేడీస్ కి సింపతి క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇలా చేస్తే సింపతి క్రియేట్ అయితే అమ్మాయి పడిపోతుందా? షూర్. బాగా చెయ్యి, ఇంకొంచెం సింపతి చేయి. అసలు ఆడ గాలే తగలేదు వీడికి, అసలు ఏ అమ్మాయి వీడి దగ్గర కూడా రాదు, చీపు అంటుంది అని చెప్పి బాగా సింపతి క్రియేట్ చేయి. ఎస్ ఐ వాంట్ దట్. అయిపోయిందా? క్రియేట్ అయినా ఏంటి? సింపతి ఎస్ కమ్ ఆన్ క్రియేట్ కాదు, డౌట్ క్రియేట్ అయింది. డౌటా? వై డౌట్? ఎందుకంటే అమ్మాయిలు పడలేదు అంటే అమ్మాయిలు జాలి పడతారు, అంటే గర్ల్ ఫ్రెండ్ లేదు అంటే అమ్మాయిలు జాలి పడతారు. జన్మలోనే అమ్మాయిలు పడలేదు అంటే వాళ్ళకి నీ మీద డౌట్ వస్తుంది. అదే క్రియేట్ అయింది. వద్దు, నాకు అసలు ఏమొద్దు. అసలు మీ ఆడవాళ్ళు ఉన్నారే, నేను అసలు వద్దు, నాకొద్దు. నాకు గర్ల్ ఫ్రెండే వద్దు. నేను జోకులేను, నేనేం చేయను, నేనేం మాట్లాడను. ఎప్పుడో ఎక్కడో ఎవరితో ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది, ఏదో పాపం చేసుకునే ఉంటుంది, నా గర్ల్ ఫ్రెండ్ గా ఫిక్స్ అయి అవుతుంది. ఐ విల్ వెయిట్ ఫర్ మై పక్కరా. నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు. చాలు 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 చాలండి. మన ప్రదీప్ అంత మ్యూజిక్ అవసరం లేదు. ఫోటోలు, ఆటోగ్రాఫ్, మ్యూజిక్ ఏంటి? ఆవిడ ఫస్ట్ టైం పర్ఫార్మ్ చేస్తున్నారు మా కామెడీ క్లబ్ లో. వండర్ఫుల్, సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. మీతో పాటు నేను ఇదే స్టేజ్ ని షేర్ చేసుకోవడం ఉంది. ఆవిడ బాగా చేశారని నువ్వు చెప్తున్నావంటే నువ్వు ఆగు, నేను చెప్తా. చాలా బాగా చేశారు. ఆవిడ అడుగుతాం, ముందు ఆవిడ అడుగుతాం. మీకు ఎలా అనిపించింది? నేను కూడా కొంత పర్వాలేదు, బాగానే చేశాను అనిపించింది. మీరు కూడా సహజనట అని మీకు అర్థమైపోయిందా? సహజంగా అలాగే అనిపించింది. ధనరాజు గారికి ఏమనిపించిందో? సహజనట్టు యాక్టింగ్ చేశాడు, సహజంగా చేస్తుంది. నేచురల్ ఆర్టిస్ట్ అనమాట. యాక్టింగ్ చేయించుకోవాలి, వచ్చేస్తుంది. 2-3 రోజులు ప్రదీప్ తో ఉంటే మెంబర్ అయ్యోగా వచ్చేస్తుంది. పాపం గర్ల్ ఫ్రెండ్ లేరా నీకు? అదేంటి ఫేస్బుక్ లో 50-60 మంది వాళ్ళెవరు? అన్ని సీరియస్ తీసుకోకూడదు. డౌట్ వస్తుంది అందరు నా మీద. ఉందని కూడా కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదప్పా నేను. వెరీ గుడ్. అంటే అప్లికేషన్స్ ఇంకా ఓపెన్ ఉన్నాయి, అందరూ వేసుకోండి అని చెప్పుకున్నాం.
కామెడీ క్లబ్ ఎలా వాడుకున్నారు చిచ్చి వెరీ బ్యాడ్ కదా. సో నవరసాల్లో ఇప్పుడు మీకు టొమాటో రసం చూపించాం మేము ఇద్దరం, కాబట్టి ఇంకా చాలా రసాలు రాబోతున్నాయి. అందులో మాత్రం హాస్య రసాన్ని ఎక్కువ పిండుతాం మేము.